హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ డాక్టర్ శిరీష. ప్రెగ్నెన్సీలో అసిడిటీ అండ్ హార్ట్బర్న్ గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. సో మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్కి 50-70% ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అసిడిటీ అండ్ హార్ట్బర్న్ అనేది చాలా ఎక్కువగా చెప్పే కంప్లైంట్ అండి. మనకి అసిడిటీ అండ్ హార్ట్బర్న్ అంత ఎక్కువగా ఎందుకు వస్తుంది, దీన్ని మనము న్యాచురల్ మెడికేషన్ లేకుండా దీనిని ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు చెప్తాను. సో మన ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో మనకి వాంతులు అనేవి చాలామందికి మార్నింగ్ సిక్నెస్ అండ్ వాంతులు అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మనకి ప్రెగ్నెన్సీ నిలబడడానికి ఏదైతే మనం మెడికేషన్ ఇస్తామో కొంతమందికి ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ ఇంజెక్షన్ ఫామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని వలన కూడా కొంతవరకు అసిడిటీ బిల్డప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేటర్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే తర్వాత ట్రైమిస్టర్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో పొట్ట భాగం అంటే యూట్రస్ అనేది పెరగడం వల్ల మనకి స్టమక్ అనేది కంప్రెస్ అవుతుంది. దానివల్ల మనం ఎక్కువ పరిమాణంలో ఫుడ్ తీసుకున్నట్టయితే ఫుడ్ అనేది డైజెస్ట్ కాకదు. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ అనేది అన్నవాహికలోకి రీగర్జిటేషన్, రిఫ్లెక్స్ అంటాము. అలా రావడం వల్ల మనకి ఛాతీలో మంట, నొప్పి రావడం జరుగుతుంది. దీన్ని హార్ట్బర్న్ అంటాము. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు? మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానివ్వండి, మసాలా ఫుడ్, పచ్చిమిర్చి, పుల్లగా ఉండే ఏవైతే మన నిమ్మరసము, మనకి ఆరెంజెస్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవాయిడ్ చేసుకోవాలండి. ఎక్కువ పరిమాణంలో ఫుడ్ తీసుకోవడం ఒకటి తగ్గించుకోవాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు ఫుడ్ తీసుకున్నట్టయితే కనుక మనకి డైజెషన్ ఇష్యూస్ అనేవి రావు. దీనివల్ల హార్ట్బర్న్ కానీ అసిడిటీ కానీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నైట్ టైము ఎవరైతే డిన్నర్ లేట్గా చేస్తున్నారో వాళ్ళు దయచేసి 7:30-8 వరకు డిన్నర్ అనేది ఫినిష్ చేసుకోండి. డిన్నర్ నుంచి మనం పడుకునే టైం వచ్చేసి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉన్నట్లయితే ఫుడ్ అనేది చక్కగా డైజెషన్ అవుతుంది. దానివల్ల మనకి అసిడిటీ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. హైడ్రేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా నీరు తీసుకోవడం, కోకోనట్ వాటర్ కానివ్వండి, జ్యూసెస్ కానీ ఇవి ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ కొంతవరకు అసిడిటీ ప్రాబ్లం అయితే తగ్గించుకోవచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే మనకు అసిడిటీ, హార్ట్బర్న్ అట్లాంటి అవకాశాలు మనకి కొంతవరకు ప్రెగ్నెన్సీలో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ. Follow me for more such videos.